ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా మొదటగా నా అభివాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థలో దశాబ్దాల తర్వాత 1983 తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ గిరిజనులకు కేటాయించబడిన మేయర్ పదవి, ఆ పదవిలో జరుగుతున్న అవకతవకలు అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ప్రతి పార్టీ కూడా గిరిజనుల్ని ఎంత హీనంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నారనే దానికి ఇది ప్రథమ నిదర్శనం. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్టీలకి ఎస్సీలకి కొన్ని హక్కులు అధికారాలు కల్పించినాయి. ఆ హక్కుల అధికారాలను కాలు రాస్తూ ఈ రోజున ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలకు కేటాయించిన మేయర్ పదవిని 2021 టు 2026 వరకు ఉంది. ఉన్నా కూడా మధ్యలో రాజకీయ పార్టీల మధ్య చెలరేగిన వైరుధ్యాల వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, షెడ్యూల్డ్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు? మరలా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థి రావాలి. అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు పడుతుంది. ఈ యొక్క విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెడితే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది, అన్ని పార్టీలకు ఉంది. ఏదైతే ఎలక్షన్ల ముందు అనేక పార్టీలు కూటమి ప్రభుత్వం కూడా నేను ఈ యొక్క వేదిక నుంచి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తా అని చెప్పి ఏజెన్సీలో 2 సీట్లు మీరు తెచ్చుకున్నారు. నమస్కారాలు. నా పేరు కోలా వీరాంజనేయులు. నేను ఆంధ్రప్రదేశ్ ఎరుకుల యువ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే మరి నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ పదవిపై జరుగుతున్నటువంటి ఈ రాజకీయ విన్యాసాలలో భాగంగా గిరిజనుల్ని ఏ విధంగా అణగదొక్కుతున్నారో అనే అంశము మనకి ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. 1983 సంవత్సరంలో ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అధికారిని అదే మేయర్ పదవిపై కూర్చోబెట్టే 2 సంవత్సరాలు కూడా అతను ఆ మేయర్ పదవిపై కొనసాగకుండా అతను నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో దళితుల కన్నా హీనంగా గిరిజనులు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారనేటువంటి అనుమానం మాకు గొప్పలుగా అనిపిస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజనుల యొక్క అభివృద్ధి అయితేనేమి, గిరిజనుల యొక్క విద్యాపరంగా, వైద్యం పరంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ అణగదొక్కేటువంటి కుట్ర చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఏవైతే రద్దు చేశారో ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించి ఆ పథకాల్ని తిరిగి కొనసాగిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు. అయితే మరి నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత ఆ యొక్క పదవిని తిరిగి అదే సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయబడింది. అయితే ఆ పదవిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఒక ఇన్ఛార్జిగా కేటాయించడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది. అయితే ఈ యొక్క ఉల్లంఘన పాల్పడినటువంటి అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే చట్టానికి లోబడే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగానికి తూట్లు పెడిచే విధంగా వ్యవహరిస్తారో అలాంటి వారిపైన చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే ఈ నేడు రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడింది. సో ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించినటువంటి ఫలాలు, గిరిజనులకు దక్కాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కుల నాయకుడైనా, ఎటువంటి వారైనా ఉపేక్షించకుండా
చట్టం తన పని తను చేసే విధంగా ఎస్టీ కమిషన్ కూడా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము నమ్మకం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్నే మేయర్ పదవి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించే ఏర్పాటు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని గిరిజనులకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నెల్లూరు జిల్లా నెల్లూరు మేయర్ ఎస్టీలు వెంటనే భర్తీ చేయాలా, మేయర్ పదవిని ఎస్టీలకు వెంటనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్యాయం జరుగుతుంది. చిన్న చితక అన్యాయం కాదు. ఇదే ఒక అగ్రవర్ణంలో ఇదే విధంగా ఒక మేయర్ పదవి ఖాళీ అయితే ఇంకొక ఎస్సీకో ఎస్టీకో ఇస్తే అగ్రవర్ణాలు సహిస్తాయా? సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి. షెడ్యూల్ ట్రైబ్ పదవిని వేరే వాళ్ళు అనుభవించకూడదు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు అధికారుల ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు. అనేక సార్లు చంద్రబాబు గారికి ఈ విధంగా చేస్తే అనేక సార్లు ఎస్ఎస్టీలు బుద్ధి చెప్పారు. అయినా కూడా అంత అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి దాని మీద నేను 24 గంటలు పనిచేస్తానని చెప్పే వ్యక్తి ఈ విషయం తెలీదా? అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి తెలీదా? ఇది ఎవరి సీటు? షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి కేటాయించిన సీటు, కేటాయించిన మేయర్ పదవి. మేయర్ అంటే ఆ యొక్క నగరానికి ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడికి ఆ స్థానాన్ని కూడా నాకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగాధికారం వైపు నడవాలి అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు నాకు ఒక చట్టం కల్పిస్తే ఆ చట్టానికి నిలువున కూలి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుండటానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే ఇదే విధంగా సేమ్ మేయర్ పదవిలో వైజాగ్లో జరిగింది. వెంటనే మార్చి వెంటనే మేయర్ పెట్టారు. అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, షెడ్యూల్ ట్రైబ్కి ఒక న్యాయం. ఎటువంటి వివక్ష జరిగినా షెడ్యూల్ ట్రైబ్లోనే జరుగుతుంది. ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు దశాబ్దాలుగా అవుతున్నారు. నిజంగా షెడ్యూల్ ట్రైబ్ చట్టాలపై మీకు అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఈ విధంగా చేయొచ్చా? చేశారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఈ యొక్క ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే తూట్లు పడుతున్నారా? నిజంగా ఈ యొక్క సమావేశం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు నిజంగా షెడ్యూల్ ట్రైబుల్ మనుషులుగా గౌరవిస్తారా, గౌరవించరా? నగరపాలక సంస్థలో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే స్థానంలో అదే నెల్లూరు నగరపాలక సంస్థలో 3 ఎస్టీ కార్పొరేటర్లు ఉన్నారు. ఒక అభ్యర్థి మీ పార్టీకి ఆ పార్టీ కాకుండా పోయినప్పుడు మిగతా 2 ఉన్నారు. ఆ 2 నుంచి మేము కులాలకు అతీతం. ఇక్కడ జరిగేది ఒకటే ఒక సమావేశం. కుమార్ ధర్మ ఎరుకల ఆల్ ఇండియా ఎరుకల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఈ యొక్క విలేకరుల సమావేశం ఇచ్చేటువంటి విలేకరులకు, గిరిజన ప్రతినిధులకు సామాజిక విప్లవాలను చెప్తా ఉన్నాను. ఎంతమంది నేతలు మారినా గిరిజన తలరాతలు మారడం లేదు. భారత రాజ్యాంగంలో గిరిజనులకు 5th, 6th షెడ్యూల్ వీళ్ళ అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఇప్పుడుండే పాలక పార్టీలు, పాలక ప్రభుత్వాలు దీన్ని గండిపడతా ఉన్నారు. ఈ రోజున భారత రాజ్యాంగంలో 100 మేయర్లు ఉంటే గిరిజనులకి 7 మేయర్లు ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో రాయబడ్డది. అదేవిధంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టమైన భారత రాజ్యాంగం ప్రకారం మరి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి అత్యధికంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆనాడు ఎస్టీలో మరి ముఖ్యంగా జ్ఞానానికి తెగ చెందిన వారికి ఆనాడు వైసీపీ పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయితే ఆనాడు దాదాపు 40 మంది కార్పొరేటర్లతో ఏర్పడినటువంటి సంస్థ, 56 మందితో ఏర్పడిన సంస్థ మరి దాదాపు 2021 నుంచి ఈ సంవత్సరం వరకు కొనసాగించాలి. గిరిజనులు అంటే
ఈ దేశ మూలవాసులు, ఈ దేశానికి దశ దిశ చూపించడం వారు, వైద్యులు, తెలివిగల వాళ్ళు, ఈ దేశానికి మంత్రులు, కంత్రులు, ప్రధానమంత్రులు ఎలా ఉండాలా ఏంటి వాళ్ళ అది అని చెప్పే గిరిజనులు. ఒక గిరిజన మహిళ అటువంటి మేయర్ని పెట్టడం జరిగింది. నెల్లూరు చరిత్రలో కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగల. ఎక్కడైనా చూపించండి, ఇప్పటికైనా ఎప్పటికైనా సరే. మరి ఆనాడు అక్కడ వైసీపీ శాసనసభ్యులు మరి కోటము శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నారు. వారు అక్కడి నుంచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా బలవంతంగా పిలవడం జరిగింది. అయ్యా, మాకు పలానా పార్టీ సీట్ ఇచ్చింది, మమ్మల్ని గుర్తించింది, మమ్మల్ని మేయర్గా చేసింది, మేము ఆ పార్టీలో ఉంటామని చెప్పిన తర్వాత ఆ గిరిజన మేయర్ మీద దాడి జరిగింది, తన భర్త మీద దాడి జరిగింది. ఈమె మళ్ళా తిరిగి ఆమె మదర్ పార్టీలోకి రాగానే ఏకపక్షంగా ఈనాడు మన భారతదేశమే కాదు దేశవ్యాప్తం చూస్తున్నాం. వెనుజులా దేశాన్ని అమెరికా ఎట్లా దాడి చేసి అధ్యక్షుని పై దాడి చేసి ఆ దేశాన్ని ఎలా కబ్జా చేసుకుందో, అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్రం నుంచి గవర్నర్లు పంపించి వాళ్ళు ఎలా స్వాధీనం చేసుకుంటారో ఆ విధంగా ఈనాడు ప్రజలకి మేము అండగా ఉన్నాం. గిరిజనులకి పెద్దపీట వేస్తాం. గిరిజనుల్ని గత పార్టీలు అనగదొక్కిని ప్రయారిటీ ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి మేము పందులు కోసే దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి, మా చేపలు పట్టే యానం దగ్గర ఫోటోలు దిగి